నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు. పర్లేదు, కానీ ఒకప్పుడు నన్ను అంతలా ప్రేమించిన నువ్వు ఇప్పుడు నీకు నేను నచ్చడమే లేదు. నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, అరే నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను కాకుండా ఇంకో అబ్బాయితో తిరగడం చూసానురా అని. కానీ నేను నమ్మలేదు. నేను ప్రేమించిన అమ్మాయి అసలు నన్ను తప్ప ఏ అబ్బాయితో మాట్లాడదు, చాటింగ్ చేయదు, కాల్స్ అస్సలు చేయదు, 10 మందితో తిరగదు, ఏ విషయమైనా నాతో చెప్తుంది అని. ఇదిగో ఇంకా స్క్రీన్ షాట్ పంపిస్తుందని చెప్తూ ఉండేవాడిని. అయినా నేను మోసం చేస్తాను ఏమో కానీ తను నన్ను మోసం చేయదు అని. కానీ నేను నిన్ను వేరే అబ్బాయితో చూశాను మౌని. అంటే వాడితో బైక్ ఎక్కగానే వాడితో మాట్లాడేవని నేను నమ్మలేదు. అప్పటికి ఫ్రెండ్ కానీ లేదు చుట్టాలు కానీ అనుకునేవాడిని. కానీ వాడికి కిస్ పెట్టావు, హగ్ చేసుకున్నావు, నా కళ్ళ ముందే చూస్తూనే ఉన్నా. కానీ ఆపలేకపోయాను. అయినా నాకు తెలియక అడుగుతున్నా, నేను మా అమ్మ కంటే ఎక్కువగా నిన్నే ఇష్టపడ్డాను కదే. అలాంటిది ఎలా నన్ను మోసం చేయాలనిపించింది? బాగానే ప్రేమించాను కదే, ఎలా నన్ను మోసం చేయాలనిపించింది? అయినా ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మీకెందుకు నచ్చుతారే? శరీరం కోసం ప్రేమించే వాళ్ళైతే నచ్చుతారు. నీకు ఏం కావాలన్నా ఇచ్చేవాడిని, ఏది కావాలన్నా తెచ్చిచ్చేవాడిని. ఆఖరికి మా అమ్మ తాలిబుట్టు అమ్మి డబ్బులు ఇచ్చాను కదే. కుక్కకైనా విశ్వాసం ఉంటుంది, కానీ మీకు లేదు కదే. అయినా మీకు ఒళ్ళమ్ముకునే వాళ్ళకు తేడా ఏంటి? వాళ్ళు రోడ్డెక్కి అమ్ముడు పోతున్నారు, కానీ మీరు ప్రేమ అనే పదం వాడి అమ్ముడు పోతున్నారు. ఛే, అయినా నిన్ను మా అమ్మతో పోల్చాను చూడు, నాది తప్పు. సరే, వాడితోనూ ఉండు. నువ్వు ఎక్కడైతే హ్యాపీగా ఉంటావో అక్కడే నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. అయినా ప్రేమించిన అమ్మాయి సంతోషమే కదా కోరుకునేది. నాతో ఉంటే ఏంటి, ఎవరితో ఉంటే ఏంటి? ఒక్క విషయం చెప్తున్నా, నన్ను మోసం చేసినట్టే వాడిని మోసం చేయకు. ఎందుకంటే నువ్వు కొట్టిన దెబ్బ నేను మాత్రమే తట్టుకోగలను, వాడు తట్టుకోలేను. గుడ్ బై.